నిజంగా ఒక సామాన్యుడు ఆర్మీ పవన్ కళ్యాణ్ గెలిస్తే ఎవరూ తీసుకోలేకపోతున్నారు. ఇది మాత్రం 100కి 100% నిజం. నిన్న 'అగ్నిపరీక్ష' సీజన్ 2కి సంబంధించి కళ్యాణ్ పడాలా ఒక ప్రోమో అయితే వచ్చాడు. ఆ ప్రోమో కింద వచ్చిన కామెంట్స్ చూస్తే నాకు బీభత్సమైన కోపం కూడా వచ్చింది. నిజంగా కళ్యాణ్ పడాలని ఎందుకింత హేట్రేట్ చేస్తున్నారు? తనూజను కూడా అసలు కళ్యాణ్‌ని, తనూజని ఏ విషయంలో హేట్రేట్ చేస్తున్నారు? మొత్తం మాట్లాడుకుందాం. అసలు నిన్నొచ్చిన ప్రోమో కింద కళ్యాణ్ ప్రోమో కింద ఏవే కామెంట్లు నాకు వరస్ట్ అనిపించాయి. వాటి గురించి గట్టిగా మాట్లాడుకుందాం. నిన్న వచ్చిన ప్రోమోలో కళ్యాణ్ పడ 'అగ్నిపరీక్ష' సీజన్ 2లో ఖచ్చితంగా ఆగస్ట్ 15కి వస్తుంది. అందరూ చూడండి. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి సాధించాలి. నేను కూడా సాధిద్దాం అనుకున్నాను. ఆర్మీని వదిలేసుకొని ఓకేనా, నా ఆర్మీని వదిలేసుకొని నాకు ఆర్మీ అంటే ఇష్టమే. కానీ నా ఫ్యాషన్ సినిమా ఫీల్డ్ ఓకేనా, తెర మీద కనపడాలి. అందుకే ఆర్మీని వదిలేసి ఇటు వచ్చాను అని తను క్లారిటీగా 'అగ్నిపరీక్ష' సీజన్ 1 ఓకేనా ఆడిషన్స్ అప్పుడు చెప్పాడు. అయిపోయినాక చెప్పాడు. ఇప్పుడు ఓకేనా ప్రెజెంట్ ఇప్పుడు ఆర్మీకి రిజైన్ చేసిన తర్వాత కూడా తను అదే చెప్తున్నాడు. నాకు ఆర్మీ అంటే ఇష్టమే. కానీ నా ఫ్యాషన్ వైపు నేను వచ్చాను అని తను క్లారిటీగా చెప్పాడు. కానీ ఇప్పుడు హేట్రేట్ చేస్తున్నారు చాలా మంది. అప్పుడు చేస్తున్నారు, ఇప్పుడు చేస్తున్నారు. కావాలని దేశాన్ని వదిలేసి వచ్చి ఇక్కడ ఎలా పడితే అలా ఉంటున్నాడు. ఆ హెయిర్ స్టైల్ ఏంటి, ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి అని చండాలంగా అయితే మాట్లాడుతున్నారు. కళ్యాణ్ పడాల హెయిర్ స్టైల్ తన ఇష్టం ఓకేనా, తన డ్రెస్సింగ్ స్టైల్ తన ఇష్టం. దాన్ని కూడా చాలా వర్స్ట్ గా మాట్లాడుతున్నారు చూసావా. ఇక్కడ నాకు బీభత్సమైన కోపం వచ్చింది మామ. అందుకే ఇంత గట్టిగా అయితే మాట్లాడుతున్నా. కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, లేకపోతే ఎరగదీసి వదిలేసేవాడిని. ఎందుకు కళ్యాణ్ పడాల మీద అంత 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 హేట్రేట్ దేనికి ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు, తను సాంగ్ రిలీజ్ చేయడానికి భయపడుతున్నారు అంటున్నారు. భయపడకేంటి స్వామి, మీరు ఇంత నెగిటివ్ చేస్తున్నారు ఓకేనా. తన 'అగ్నిపరీక్ష' ప్రోమో కింద ఇంత వరస్ట్ గా కామెంట్లు పెట్టారే. ఇప్పుడు తను ఏదైనా ఆ సాంగ్ రిలీజ్ చేశాడు అనుకో, ఆ సాంగ్ హిట్ కాకుండా ఖచ్చితంగా చేస్తారు ఓకేనా. డిస్లైక్స్ కొడతారు, నాకు తెలిసి రిపోర్ట్ చేస్తారు. అందుకే కళ్యాణ్ పడాలా ఓకేనా. ఈటీవీ వాళ్ళు కూడా కొంచెం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా మంది నెగిటివ్ గా ఉన్నారు కాబట్టి కళ్యాణ్ పడాలకి ఒక సామాన్యుడు గెలిస్తే తట్టుకోలేకపోతున్న హేటర్స్ అందరికీ చెప్పుతో సమాధానం చెప్పినట్టే ఉండాలి కళ్యాణ్ పడాల ఆన్సర్ ఓకేనా. తన సాంగ్ కూడా అంతే హిట్ అయితే అవ్వాలి. 'అగ్నిపరీక్ష' ప్రోమో కింద అలాంటి కామెంట్లు రావటం అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. మీకు తెలుసో తెలియదో 'అగ్నిపరీక్ష' సీజన్ 1 విన్ అయింది కాబట్టి ఓకేనా, ఒక కామనర్ విన్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు చాలా లాంగ్వేజెస్‌లో ఓకేనా, చాలా లాంగ్వేజెస్‌లో కళ్యాణ్ లాంటి సామాన్యుడిని తీసుకొని ఓకేనా అక్కడ కూడా 'అగ్నిపరీక్ష' లాగా అయితే పెడుతున్నారు. ఒక సామాన్యుడు ఇంతకు మించి ఎలాంటి అచీవ్‌మెంట్ చేయగలడు? కళ్యాణ్ పడాల అంత అచీవ్‌మెంట్ అయితే చేశాడు. కానీ తనని నెగెటివ్ చేస్తున్నారు చూసావా, అదైతే నాకు అస్సలు నచ్చలేదు. తనూజ గురించి కూడా అంతే. తనూజ రీసెంట్‌గా ఒక ఫోటో షూట్ అయితే తీసుకుంది. ఆ ఫోటో షూట్‌లో తను కొంచెం డ్రెస్సింగ్ స్టైల్ అంతా నీట్‌గా ఓకేనా, నీట్‌గా ఉంది. కానీ దాన్ని కూడా చీర కట్టుకొని ఉండేది బిగ్ బాస్‌లో. ఇప్పుడేమో బయటకు వచ్చిన తర్వాత ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి, అదేంటి, ఇదేంటి అని. ఒరేయ్ నాయనా ఎందుకురా స్వామి ఒక ఆడపిల్ల డ్రెస్సింగ్ స్టైల్ గురించి అంత వర్స్ట్‌గా మాట్లాడుతున్నారు. తనైతే డ్రెస్సింగ్ స్టైల్ అయితే తనూజ సూపర్‌గా ఉంటుంది. శారీ కట్టినా గాని ఓకేనా, డ్రెస్ ఏసుకున్నా గాని పద్ధతిగానే ఉంటుంది. ఎలా పడితే అలాగైతే తనూజ ఉండదు. ఇది 100కి 100% నిజం అనుకున్న ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, కామెంట్‌లో తెలపండి. తనూజ పద్ధతి గల అమ్మాయా కాదా? నాకైతే తనూజ చాలా అంటే చాలా పద్ధతి గల అమ్మాయి. తనూజ గురించి అలా మాట్లాడటం అయితే నాకు అస్సలు నచ్చలేదు. నిజంగా మీకు తనూజ గురించి, కళ్యాణ్ గురించి ఇలా మాట్లాడటం నచ్చకపోతే ఖచ్చితంగా మన ఛానల్‌ని లైక్ కొట్టండి, కామెంట్‌లో తెలపండి, హైప్ ఇవ్వండి, అందరికీ షేర్ చేయండి. కళ్యాణ్ 'అగ్నిపరీక్షలో' రావడం ఒక సూపర్ అంటే సూపర్ ఓకేనా. 'అగ్నిపరీక్ష' సీజన్ 1లో కళ్యాణ్ ఉండటం ఒక సూపర్. అంతేగాని కళ్యాణ్‌ని తగ్గించాల్సిన అవసరమే లేదు. తనూజ డ్రెస్సింగ్ విషయంలో మాట్లాడాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఎవరిష్టం వాళ్ళది ఓకేనా. తనూజ అండ్ ఆర్మీ ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వండి.